సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా చాలామంది పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎక్కడో ఒక చోట చిన్న సర్వే జరిగిందట. నేను కేవలం స్త్రీలను ఉద్దేశించి చెప్పట్లా, అందరూ ఈ ప్రాబ్లంతోనే ఉన్నారు. ఆ సర్వేలో స్త్రీలను ఒక ప్రశ్న అడిగారట చాలామంది. ఏంటో తెలుసా? మీకు మీ భర్త కావాలా, ఫోన్ కావాలంటే చాలామంది ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మాకు మా ఫోనే కావాలన్నారట. భర్త లేకపోయినా ఉండగలం, కానీ ఫోన్ లేకపోతే ఉండలేమని చాలామంది స్త్రీలు, ఈ నవయుగంలో ఉన్న స్త్రీలు చెప్పిన మాట అంట. బహుశా అలాగే పురుషులు కూడా వాళ్ళు కూడా అడుగుంటే వాళ్ళు కూడా ఇలాగే చెప్పుండేవారేమో, నా భార్య లేకపోయినా 10 రోజులు ఉండగలను, కానీ ఫోన్ లేకపోతే 7 నిమిషాలు కూడా ఏం చేయలేను, ఉండలేను అంటారేమో కొంతమంది. వస్తువులను లేదంటే కొన్ని రకాలైన పరికరాలను బాగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. లోక సంబంధమైన ప్రేమల్లో పడి చాలామంది ఈ రోజుల్లో తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రాంగ్ పర్సన్ని ప్రేమించడం వలన వారి జీవితాల్లో డ్రైన్ అవుట్ అయిపోయారు చాలామంది. యవన బిడ్డలు చాలామంది ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు, చనిపోవడానికి కారణాలు కూడా అవే అని చాలామంది నివేదికలు తెలియజేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కనుక మనం చదివితే, లేకపోతే ఆ వెబ్సైట్ని మనం దర్శిస్తే, భారతదేశంలో జరుగుతున్న అనేకమైన ఆత్మహత్యల్లో ఎక్కువ ఈ ప్రేమ వైఫల్యాల్లోనే. ప్రేమించిన వాళ్ళు దక్కలేదనో, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదనో, పరిస్థితులు అనుకూలించలేదనో చాలామంది తీవ్ర నిరాశకు గురై వారి జీవితాల్లో ఒక మాటలో చెప్పాలంటే ఇంకన్నీ కోల్పోయామనే భావనలోకి వచ్చి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? మీ ఆధ్యాత్మిక జీవితాలు పాడు చేసుకుంటారు, మీ మానసికమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, శారీరకమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ప్రేమించాల్సిన వాటిని మీరు ప్రేమించగలిగితే మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి.